పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా? వరదూతలైనా నింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా? పరిశుద్ధ జనకుండ పరమాత్మ రూపుండ, పరిశుద్ధ జనకుండ పరమాత్మ రూపుండ, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా? దయచేసి అందరూ కూర్చుందాము. ఈ సమయంలో ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు పాస్టర్ యేసుబాబు గారు చదివి వినిపిస్తారు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందామండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుమనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు ఆయన యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడి వాక్య భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అలాగే 2వ లేఖన భాగము పాస్టర్ కృష్ణరాజు గారు వచ్చి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము నుండి 22వ వచనము నుండి 33 వరకు చదివి వినిపిస్తారు. హల్లెలూయా.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు చదువుకుందామండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించుకొనివాడెవడూ లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలను తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ రెండు లేఖన భాగములు దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా మన మధ్యలో ఉన్న సాంబశివరావు అన్న గారు, పాస్టర్ సాంబశివరావు అన్న గారు వచ్చి ఈ లేఖనముల కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో ప్రభువా, ఒక పొందుదాన దినాన్ని ప్రభు ఇంతవరకు మాకు జరిగించి ప్రభువా, ఇదిగో నాయన ఈ నూతన వివాహ విషయంలోకి మమ్మల్ని నడిపించిన విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన వధువరులను దీవించి ఆశీర్వదించండి, బంధుమిత్రులందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం కన్న తండ్రి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్పావు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన వరుడిని ప్రభువా వధువుని మీరు దీవించి ఆశీర్వదించి వివాహము ఘనంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన కూడి వచ్చిన బంధుమిత్రులందరినీ బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని తండ్రి నాయన ఇదిగో ఈ వివాహం ద్వారా తండ్రి ఇంకా నాయన మిమ్మల్ని తెలుసుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రభు, వారందరికీ నాయన రక్షణ భాగ్యం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం కన్న తండ్రి. ఈ వివాహం ద్వారా తండ్రి అనేక ఘనకార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం కన్న తండ్రి. ఈ వివాహము నాయన ఘనంగా గంభీరంగా మీరు జరిగించి ప్రభువా అయ్యా మీ దీవెన ఆశీర్వాదాలతో వధువరులను ఆస్వాదించి తండ్రి అయ్యా మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఈ సమయంలో దైవజనులు మన గురువు గారు, మన ఆత్మీయ తండ్రి గారు మరి వాక్య ఉపదేశం చేసి వివాహకర్తగా కార్యక్రమం అంతా కూడా అయ్యగారే జరిగిస్తారు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చిరంజీవి సౌభాగ్యవతి చందన M.Pharmacy PhD అనే కన్యకను చిరంజీవి దీక్షిత్ కుమార్ MBA అనే వరుడికి ఇచ్చి పరిశుద్ధ వివాహం జరపడానికి మనందరం దైవ సన్నిధిలో ఈ సమయంలో హాజరై ఉన్నాం. ఒంగోలు వాస్తవ్యులైనటువంటి శ్రీ ఏడుగుండ్లపాటి సాయి ప్రసాద్ గారు,
మరియు శ్రీమతి పద్మావతి గారు అనే పుణ్య దంపతుల యొక్క ఏకైక కుమారుడైన చిరంజీవి దీక్షిత్ కుమార్కు హైదరాబాద్ కూకట్పల్లి మియాపూర్ వాస్తవ్యులైనటువంటి శ్రీ పిల్లి వీరాస్వామి గారు, శ్రీమతి కళ్యాణి గారు అనే పుణ్య దంపతుల యొక్క ఏకైక కుమార్తె అయినటువంటి చందన అనే కన్యకను ఇచ్చి పరిశుద్ధ వివాహం జరపడానికి పెద్దలందరి ఆశీర్వాదాలతో మనం ఇక్కడ హాజరై ఉన్నాం. ఈ వివాహము జరగకముందు సాధారణంగా క్రైస్తవ వివాహాలలో ప్రసంగాలు చేయడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు ఎండాకాలం, ఎండలు మండిపోతున్నాయి, ఆలస్యం అయిపోయింది. మరి ప్రసంగం ఏమీ అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వధూవరులిద్దరు కూడా విద్యావంతులు, సంస్కారవంతులు, సహృదయులు, చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని సహజీవనం చేస్తారని ప్రగాఢ విశ్వాసం నాకుంది. అందుచేత వివాహాన్ని గురించి చెప్పాలంటే బోల్డ్ అని మర్మాలు చెప్పొచ్చు. ఈ జగన్నాటక రహస్యము, విశ్వనాటక రహస్యం అన్నీ కూడా పెళ్ళి అనే ఒక చిన్న పదంలో ఇమిడి ఉన్నాయి. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనదిగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తోంది. ఒక మాట చదువుకొని 4 సంగతులు చెప్పుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగించేద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన, సమస్తమునకు జీవాధారకుడువైన, మాకు జీవమై జీవప్రదాతవై ఉన్న యేసునాథ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేటి వరుడు దీక్షిత్ కుమార్, నేటి వధువు చందన, వారి వారి తల్లి గర్భములలో నీ కృపచేత రూపించబడి స్వతంత్ర వ్యక్తులుగా జన్మించిన ఆ శుభదినాలు మొదలుకొని, వారి జన్మదినములు మొదలుకొని ఈ దినము దాకా అద్భుత రీతిగా వారిని మీరు కాచి కాపాడి సంరక్షించి అన్ని విధాల ప్రయోజకులుగా చేసి వారిద్దరిని ఒకింటి వారిని చేయడానికి మీరు జగత్తు పునాది వేయకముందే సంకల్పించి మా కళ్ళ ముందు ఈనాడు జరిగిస్తున్న అద్భుతమైన నీ దైవ కార్యము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వివాహాన్ని మీరే వివాహకర్తగా ఉండి జరిగించండి. వధూవరులిద్దరిని మీరు సిద్ధపరచండి, ఐక్యపరచండి, అద్భుతమైన కుటుంబాన్ని కట్టండి. ఇరుపక్షంలో బంధువర్గానికి మహదానందం నిరంతరము ఈ కుటుంబం ద్వారా కలిగించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేటి వధూవరుల యొక్క శ్రేయోభిలాషులు మీకందరికీ వందనాలు. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. మానవ సమాజంలో జరిగే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని కార్యక్రమాలలో పెళ్ళి చాలా గొప్పది, చాలా ఘనమైనది. ఏ జాతిలోనైనా, అనాగరికులైన ఆటవిక జాతి అయినా, అత్యాధునిక నాగరిక అభివృద్ధి చెందిన సమాజంలోనైనా వివాహం అనగానే చాలా గొప్ప సంఘటన. తమకు కలిగినంతలో చాలా ఘనంగా చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కొన్ని కారణాలను బట్టి వివాహం ఘనమైనది. మొట్టమొదటి కారణం, ఈ వివాహము అనే ఈ అనుబంధాన్ని, ఈ వ్యవస్థను, అంటే ఒక్క స్త్రీ ఒక పురుషుడు ఒకరితోనొకరు ఒప్పందం చేసుకొని
ఇక ఇతరులను మేము ఆశించం. నీ కోసం నేను, నా కోసం నువ్వు, మన ఇద్దరం కలిసి ఆ దేవుడి కోసం బ్రతకాలి అనే పవిత్రమైన నిబంధన చేసుకునే ఈ వ్యవస్థ మానవుడు ఏర్పరచలేదు. ఏ దేవుడైతే పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిని, బ్రహ్మాండమును, విశ్వాన్ని, నక్షత్ర మండలాలను, సకల జీవకోటిని ఏ దేవుడైతే సృష్టించాడో ఆ మహాదేవుడే ఈ వివాహ వ్యవస్థను సృష్టించాడు. కాబట్టి వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. మరి ఆయన ఎందుకు ఈ వివాహాన్ని ఇలాగ ఏర్పాటు చేశాడంటే 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదట, మానవుణ్ణి దేవుడు సృజించినప్పుడు మానవుని లోపల, అతని వ్యక్తిత్వం లోపల దేవుడే పొందుపరిచిన న్యాయమైన కోరికలు, అవసరతలు, భౌతికమైన, మానసికమైన అవసరతలు, ఫిజికల్ అండ్ ఎమోషనల్ నీడ్స్, వాటిని పవిత్రంగా తీర్చుకోవాలి. సమాజానికి హాని చేయకుండా వీడి అవసరతలు తీరాలి. మానసిక అవసరాలు, శారీరక అవసరాలు అలా పవిత్రంగా తీర్చుకొని సమాజానికి హాని చేయకుండా మానవుడు సుఖంగా జీవించడానికి పెళ్ళి అనే వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. రీజన్ నెంబర్ 1 ఇది. రీజన్ నెంబర్ 2, రెండవ కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైనటువంటి, దేవునికి ప్రయోజనకారులైనటువంటి, దేశానికి, మానవ సమాజానికి కూడా ప్రయోజనకారులైన మంచి మనుషులను, మంచి పౌరులను, ఒక కొత్త తరాన్ని కని పెంచి దేవునికి ప్రతిష్ఠించడానికి పెళ్ళి అనే కుటుంబం అనే వ్యవస్థ అవసరం. మహాత్మా గాంధీ లాంటి దేశభక్తులు, అలాగే బైబిల్లో మనం చూసుకుంటే మోషే, సమూయేలు, పౌలు లాంటి భక్తులు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఎక్కడ పుడతారు? వాళ్ళని తయారు చేసే ఫ్యాక్టరీ ఎక్కడుంది? సబ్బులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. ఇలాంటి బల్లలు, అలాంటి కుర్చీలు, ఇలాంటి కళ్ళజోళ్ళు, ఇలాంటి మొబైల్స్, ఇలాంటి గడియారాలు అన్నీ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కానీ దేశభక్తులు, దేవభక్తులు ఎక్కడ తయారవుతారు? దేవభక్తులు, దేశభక్తులు తయారయ్యే ఫ్యాక్టరీ పేరు కుటుంబము. అప్పుడే పుట్టిన మేకను గాలికి వదిలేస్తే మేక అవుతుంది అంతే. మంచి మేక, చెడ్డ మేక ఉండదు. అలాగే పక్షులు, జంతువులు ఏదైనా సరే అలా వదిలేస్తే వాటికి నైతిక విలువలు కానీ, నైతిక కోణం కానీ ఉండదు. మనుషులలోనే నైతిక విలువలు, ఈ విభేదాలు ఉంటాయి. కొత్తగా పుట్టిన శిశువును మనం క్రమంగా పెంచకుండా గాలికి వదిలేస్తే వాడు ప్రయోజకుడు కాడు, నేరస్తుడవుతాడు, సంఘ విద్రోహ శక్తి వ్యక్తి అవుతాడు. కొత్తగా పుట్టిన ఒక బాలుడు దేశభక్తుడు కావాలి, దేవభక్తుడు కావాలి, అందరికీ సహాయపడేవాడు కావాలంటే వాడిని క్రమశిక్షణలో పెంచాలి. కొత్తగా పుట్టిన బిడ్డలకు అమ్మ ప్రేమ కావాలి, నాన్నగారి యొక్క క్రమశిక్షణ కావాలి. తల్లి తండ్రి కలిసి వాడిని క్రమంగా పెంచితే తప్ప ఒక అంబేద్కర్, ఒక మహాత్మా గాంధీ తయారు గారు. గాలికి వదిలేస్తే వాడు నేరస్తుడైపోతాడు. మేకల్ని, గొర్రెల్ని, గుర్రాలని వదిలేస్తే గుర్రాలే, మేకలే. మనిషిని వదిలేస్తే మాత్రం మంచివాడు కాడు వాడు. అమ్మ నాన్న ఉండి పెంచాలి. ఒక స్త్రీ, ఒక పురుషుడు నిబంధనలో ఉండి పిల్లలను కని క్రమశిక్షణలో పెంచి దేశానికి ఉపయోగపడేటట్లు, దేవునికి ఉపయోగపడేటట్లు
వాళ్ళని చెయ్యాలి. అందుకు సబ్బుల కార్ఖానా, ఈ మొబైల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఎలాగుందో, సజ్జనులను, మంచి వ్యక్తులను, మంచి దేశ పౌరులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీగా దేవుడు కుటుంబ వ్యవస్థను కట్టాడు. అది కారణం. మానవుని అవసరాలు పవిత్రంగా తీరాలి, అది మొదటి కారణం. కొత్త తరం క్రమశిక్షణలో పెంచబడాలి, దానికి కుటుంబ వ్యవస్థ ఉండాలి, ఇది రెండో కారణం. మూడో కారణం, దేవుడంటే ఏమిటో మనకు అర్థం కావడానికి కుటుంబం అవసరం. ఈ కుటుంబమే లేకపోతే దేవుడు మనకు ఎప్పటికీ అర్థం కాడు. ఆయన కనబడడు, వినబడడు, అదృశ్యుడు, అగోచరుడు, సర్వాంతర్యామి. ఇక్కడే ఉంటాడు కానీ కనిపించడు, పట్టుకుంటే దొరకడు. దేవుణ్ణి ఎలాగ అర్థం చేసుకోవాలి? ప్రభువైన యేసు చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి అని పిలవండి అని. తండ్రి అనే అనుబంధం ఒకటి మానవ సమాజంలో ఉంది గనక దేవుడు ఇటువంటి వాడు అన్నమాట అని మనం అర్థం చేసుకుంటాం. నీ తల్లి అయినా నిన్ను మరచునేమో, నేను మరవనన్నాడు. దేవుడు అమ్మలాంటోడన్నమాట అని మనకు అర్థమవుతుంది. దేవుడు భర్త లాంటివాడు, అమ్మ లాంటివాడు, నాన్న లాంటివాడు, స్నేహితుడు లాంటివాడు. అసలు అమ్మ, నాన్న, భర్త, స్నేహితుడు, అన్నయ్య, ఈ అనుబంధాలు ఎందుకున్నాయంటే ఆ అన్ని అంతస్తులలో, అన్ని అనుబంధాలలో దేవుడే మనకు అర్థమవుతాడు. గనుక దేవుడు తన్ను తాను మనకు బయలుపరుచుకోవడానికి కుటుంబం అనే వ్యవస్థను నిర్మించాడు. గనుక ఈ కుటుంబం చాలా ఘనమైనది. అసలు ఎందుకు ఈ తంతు, ఈ వ్యవస్థ, ఇదంతా ఎందుకు దేవుడు పెట్టుకున్నాడు అనంటే దానికి ఒక మహత్తరమైన కారణం ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఈ పెళ్ళి కానీ, జరిగిపోయిన పెళ్ళిళ్ళు కానీ, జరగబోతున్న పెళ్ళిళ్ళన్నీ కూడా నమూనా మాత్రమే, దృష్టాంతము మాత్రమే. ఢిల్లీలో తాజ్మహల్, ఆగ్రాలో తాజ్మహల్ ఉంది. మన ఊళ్ళో చిన్న చిన్న తాజ్మహల్ బొమ్మలు అమ్ముతారు. చార్మినార్ ఉంది హైదరాబాదులో, ఓల్డ్ సిటీలో. అన్ని ఊర్లలో చార్మినార్ బొమ్మలు అమ్ముతారు. అలాగే పీసా టవర్, అలాగే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికాలో ఉంది, దాన్ని నమూనా బొమ్మలు అమ్ముతారు. అవేవి రియల్ కాదు. అసలైన పీసా టవర్ వేరే ఉంది, అసలైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వేరే దగ్గర ఉంది, అసలైన చార్మినార్ వేరే చోట ఉంది, అసలైన తాజ్మహల్ వేరే చోట ఉంది. వాటి నమూనాలు మాత్రమే మన షాపుల్లో దొరుకుతాయి. అలాగే జరుగుతున్న పెళ్ళిళ్ళన్నీ కూడా నమూనాలు మాత్రమే. అసలైన పెళ్ళి దేవుడి పెళ్ళి, సృష్టికర్త యొక్క పెళ్ళి, ఆది సంభూతుని పెళ్ళి, నాదశరీరుని పెళ్ళి. నాదశరీరునికి ఒక భార్య కావలసి వచ్చింది. అంటే ఉపమాన భాష అది. భార్య అంటే ఆ మహాదేవునికి, ఆత్మరూపునికి, సచ్చిదానంద స్వరూపుడికి శరీర సంబంధమైన సుఖాలు కావాలా? ఆయనకు అవసరమా? అవసరం లేదు. దేవునికి భార్య అంటే ఏదో శరీర కార్యాలు ఉంటాయి అనుకోకూడదు. ఆయన ఒక భక్త సమాజాన్ని తయారు చేసుకుంటున్నాడు. ఆ భక్త సమాజమే ఆయనకు భార్య వలె యుగయుగాలు ఆయన ప్రక్కన కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే, పెళ్ళైన భార్యాభర్తలు కొత్త తరాన్ని ఎలా కంటారో ఈ భక్త సమాజము, ఆ నాదశరీరుడు కలిసి కొత్త ప్రపంచాలను కంటారు. ఇప్పుడున్న ప్రపంచంలో రాక్షసులు పుట్టారు. ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు, ఎన్నో అఘాయిత్యాలు, భయంకరమైన అణిచివేత, ఎన్నో సమస్యలు సంభవించాయి. అలా కాకుండా మహిమయుగాలను నిర్మాణం చేద్దాం అనుకున్నాడు ఆయన. ఇప్పుడున్న భూమి ఆకాశం గతించిపోతుంది, కొత్త సృష్టి చేస్తాడు ఆయన. ఆ కొత్త సృష్టిలో పాపం ఉండదు, నేరాలు ఉండవు,
రాక్షసులు ఉండరు, దెయ్యాలు ఉండవు, ఏది ఉండదు. మహిమానంద ప్రపంచం సృష్టిస్తాడు. అలా చేసేటప్పుడు ఆ సృష్టికర్త అయిన ఆది సంభూతుడే తన ప్రక్కన ఒక పట్ట మహిషిని పెట్టుకొని చేస్తాడు. వీళ్ళన్ని బాధలు పడి వచ్చిన వాళ్ళు భక్త సమాజం. దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఏమవుతుందో వీళ్ళకి తెలుసు అనుభవంలో. అలాంటి వాళ్ళని ప్రక్కన పెట్టుకొని సంకల్ప సృష్టి చేస్తాడు. అందుకోసం ఒక భార్య కావాలి. ఆ భార్యను తయారు చేయడానికే ఇదిగో ఈనాడు ఈ యుగాలన్నీ జరిగినాయి అన్నమాట. ప్రియ మిత్రులారా, అసలైన పెళ్లి త్వరలో జరగబోతుంది. ఈ పెళ్ళిళ్ళన్నీ కూడా నమూనా, ఒక ఉదాహరణ, ఒక ఉపమానం, చిన్న దృష్టాంతమే, అంతేగాని అసలైన పెళ్ళిళ్ళు కాదు. ఈ పెళ్ళి కొడుకులాగా నాద శరీరుడు వస్తాడు. ఓంకారము ప్రణవం అంటామే. ఆది యందు వాక్యముండెను, ఆయన ఆ వాక్యము దేవుడై ఉండెను, దేవుడయ్యున్న వాక్యము దేవుని వద్ద ఉండెను, సమస్తము ఆ వాక్యము మూలంగా కలిగెను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆయన కోసం ఒక పెళ్లి కుమార్తె భక్త సమాజం తయారవుతుంది. ఆయన వస్తున్నాడు త్వరగా. పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని మన పురాణాలు చెప్పాయి. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు, వీరభోగ వసంతరాయుడు వస్తున్నాడు. వసంతుడు అంటే డిక్షనరీ చూడండి. వసంతుడు అంటే సంస్కృత భాషలో పెళ్ళి కొడుకు అని అర్థం. కొంతమంది అస్తమానం పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు, 10-100 చేసుకుంటూ ఉంటారు. వాడిని నిత్య వసంతుడు అంటారు. వాడిని వసంతుడు అంటే పెళ్ళి కొడుకు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారంటే పెళ్ళి కొడుకు వస్తున్నాడు. ఎలాగొస్తాడు? తెల్లని గుర్రం మీద వస్తాడు. ఈ భూమి మీద దుర్మార్గులందరినీ సంహరించి నీతి రాజ్యం స్థాపిస్తాడు. ఇది బ్రహ్మంగారి ప్రవచనం. అలాగే భాగవతంలో మనకున్నటువంటి దశావతారాల లిస్టులో ఆఖరి అవతారం కల్కి అవతారం. కల్కి అవతారం కూడా తెల్లని గుర్రం మీద వస్తాడు. ఆకాశం నుండి పెద్ద ఖడ్గం చేత పట్టుకొని వస్తాడు. ఈ వీరభోగ వసంతుడు కూడా ఆకాశం నుండి తెల్లని గుర్రం మీద కత్తి పట్టుకొని వస్తాడు. ఇంతకు ఈ కల్కి అవతారం అంటే కొంతమందికి తెలియదు. ఈ రోజుల్లో చాలామంది స్వామీజీలు, బాబాలు బయలుదేరి నేనే కల్కి భగవాన్ అని చెప్పుకుంటున్నారు. పురాణాల్లో చెప్పబడిన కల్కి ఇలా ఉండడు. ఆయన సగము స్త్రీ శరీరం, సగం పురుష శరీరం. పురాణాల్లో వర్ణించిన ఆకృతి ఏంటంటే తెల్లని గుర్రం మీద వస్తాడు. ఇలా మనిషి రెండుగా ఒక గీత గీసి చూస్తే కుడివైపు అంతా కూడా పురుషుని శరీరం, కోరమీసం ఉంటుంది. క్రోధంతో ఎర్రబారిన కన్ను, వీరుడి కన్ను, మీసం. ఈ ఎడమవైపు మీసం ఉండదు. అందమైనటువంటి ఆడపిల్ల పెదవులు, చక్కని కాటుక కన్ను ఉంటుంది. సగమేమో ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా స్త్రీ శరీరము, కుడివైపు అంతా పురుష శరీరం. అంటే అర్ధనారీశ్వరుడు అన్నమాట. సగం పురుష దేహం, సగం స్త్రీ దేహం కలిసిన ఏక వ్యక్తి. అంటే అర్థం ఏంటంటే అతడు కొత్తగా పెళ్ళైన వాడు, మళ్ళీ పెళ్ళి కొడుకు. కల్కి అవతారమైనా పెళ్ళి కొడుకే, వసంతుడైనా పెళ్ళి కొడుకే. వీరభోగ వసంతుడు కల్కి అవతారం, తెల్లని గుర్రం మీద వస్తారు. బైబిల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు, ఇదిగో పెండ్లి కుమారుడు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన ఎలాగొస్తున్నాడంటే తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. ప్రకటన 19వ అధ్యాయంలో ఆయన గురించి రాయబడి ఉంది. నేను చదువుతాను, మీరు చిత్తగించండి. ప్రకటన 19వ అధ్యాయము 11.
మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడను, నామము గలవాడు. 12 ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన వస్తూ ఉన్నాడు. ఎలా వస్తున్నాడు? దయచేసి 14వ వచనం. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకు ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచున్నది. ఆయన పేరేమిటి అని అంటే 13వ వచనంలో దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. నాద బ్రహ్మం అన్నమాట. ఇక్కడ కూడా పెళ్లి కుమారుడు, తెల్లని గుర్రం, పెద్ద ఖడ్గం, ఈ 3 ఒకటే. కల్కి అవతారము, వీరభోగ వసంతుడు, వసంతరాయలు, బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యమును నామము పెట్టబడినటువంటి నాద శరీరుడు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే భూమి మీద నుండి భక్త సమాజాన్ని తీసుకొని వెళ్ళి తన ప్రక్కన కూర్చోబెట్టుకొని యుగ యుగాలు పరిపాలన చేయడానికి. అది దేవుడి పెళ్ళి. దేవుడి పెళ్ళి. అయితే ఒక తిరకాశ ఏంటంటే మొత్తం భూప్రపంచమంతా ఒక పాయింట్ మిస్ అయిపోయారు. వీరభోగ వసంతరాయుడు, కల్క్యావతారము, 2వ రాకడలో యేసునాథుడు తెల్లని గుర్రం మీదనే వస్తున్నారు. ఖడ్గం ఉంది, దుష్టులను శిక్షించడం ఉంది, నీతి రాజ్య స్థాపన ఉంది. కానీ ఒక మాట అడుగుతాను, ఆ మహాదేవుణ్ణి పెళ్లి చేసుకోవాలంటే మామూలు మాటలా? మరి పెళ్లి కూతురు ఉన్న పళాన నిద్రపోయి నిద్రమోహంతో పాచమోహంతో వచ్చేస్తే పెళ్లి కొడుకు చేసుకుంటాడా? ఏ పెళ్లి కూతురైనా ముహూర్తం టైం అయ్యేదాకా నిద్రపోయి మొద్దు నిద్రపోయి నైటీ మీద పళ్ళు తోముకోకుండా అప్పటిదాకా ఉదయం 10ంటికి పెళ్ళి అనుకోండి, 5 నిమిషాలు ఒక్క 10కి మేలుకొని అయ్యి బాబోయ్ ముహూర్తం టైం అయిపోతుంది, స్నానం గీనం తర్వాత చేద్దాంలే, ముందు పెళ్లి చేసుకొని వద్దామని నైటీ మీద అలాగే పరిగెత్తి ఒక జడేమో ఊడిపోయి ఒక జడేమో వేసుకొని పాచిమోహంతో పరుగున పోయి పెళ్లిపేటల మీద కూర్చొని రండి పెళ్లి కొడుకు గారు తాళి కట్టేసేయండి అంటే అప్పుడు పాస్టర్ గారు అడుగుతారు, బాబు నువ్వేమైనా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. నేను చచ్చినా చేసుకోను సార్, ఇది పెళ్లి రోజే దీని కళ ఇంత అందంగా ఏడిచింది. పెళ్లి రోజు ఎంతో అందంగా ఉన్నోళ్ళని తర్వాత రోజు చూడలేం. ఇది పెళ్లి రోజు ఇంత కంపు కొడుతుందంటే తర్వాత రోజు ఎలా ఉంటుందో నాకు వద్దండి, కావాలంటే 1 లక్ష ఇచ్చుకుంటాను సార్, ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి అంటాడు. పెళ్లి కూతురు పెళ్లి పీటల మీదకి అలా రావద్దు. అంతకుముందు ఎన్నో మంగళ స్నానాలు అవుతాయి. 3 కానీ 5 కానీ 7 కానీ మనోళ్ళు మంగళ స్నానాలు, గంధపు చెక్క పొడి, తైలము, శనగపిండి, ఇవన్నీ మంగళ స్నాన ద్రవ్యాలు అమ్మాయికి లేపనం చేసి అమ్మలక్కలు పెద్దలందరూ అమ్మాయికి చక్కగా స్నానం చేసి పరిమళ క్రియలు చేస్తారు. ఆడపిల్లలు విసుక్కుంటారు, అబ్బా వదిలే అమ్మ ఊరికి నాకేంటి నాకు వద్దు వద్దండి, పెళ్ళవదమ్మా, ఇదంతా పెళ్ళిలో భాగం. నువ్వు నోరు మూసుకొని మేము ఎన్ని స్నానాలు చేయిస్తాన్ని చేసుకోవాల్సిందే, లేకపోతే పెళ్ళవదు. ఆమెను అలాగా అవకాశం ఉన్నంతలో శుభ్రంగా అందంగా అలంకరించి తయారు చేసి అప్పుడు పెళ్లిపీటల మీదకి తెస్తారు. ఒక మానవుణ్ణి పెళ్లి చేసుకోవడానికే అంత స్నానము శుభ్రత అవసరమైతే ఆది సంభూతుణ్ణి ఓంకారనాథుణ్ణి ప్రణవనాథుణ్ణి పెళ్లి చేసుకోవాలంటే మరి ఎంత శుభ్రత కావాలి? శరీర శుభ్రత కాదు, శరీర శుభ్రత చాలదు, ఆత్మశుద్ధి కావాలి, హృదయ శుద్ధి కావాలి, అంతరంగ శుద్ధి కావాలి. శరీరం శుభ్రం చేసుకోవాలంటే ఏ సబ్బైనా పెట్టుకొని స్నానం చేసుకోవచ్చు. హమాము, రెగ్జోనా,
లక్స్, మెడిమిక్స్ ఏదైనా పెట్టుకొని స్నానం చేసుకోవచ్చు. కానీ ఆయనకు కావాల్సింది ఆత్మశుద్ధి. ఆత్మలో శుద్ధి పొంది రెడీగా ఉండండి, పెళ్లి కూతురా వస్తున్నాను అని చెబుతున్నాడు ఆయన. సబ్బు వెతుక్కుంటుంది ఈమె, భక్త సమాజం సబ్బు వెతుక్కుంటుంది. నన్ను చేసుకోవడానికి ఆయన వస్తున్నాడు కదా. దేవుని వాక్యమును నామము పెట్టబడినవాడు. నేను శుభ్రంగా ఉండాలి, ఆత్మశుద్ధి కావాలి. ఆత్మను కడిగే సబ్బెక్కడా లేదు. అందుకే ఆ వీరభోగ వసంతరాయడే ఇంతకు ముందు ఒకసారి వచ్చాడు. ఆ కల్కి అవతార పురుషుడే ఇంతకు ముందు వచ్చాడు. తెల్లని గుర్రం మీద రాబోతున్న దేవుని వాక్యమును నామధారి ఇంతకుముందు వచ్చాడు. ఆయన పేరు మరియ కుమారుడు, దేవుని కుమారుడైన యేసు. యేసు ఎవరంటే రాబోతున్న పెళ్లి కొడుకు ఒకసారి ముందు వచ్చి వెళ్ళిపోయాడు. ఇది చాలామందికి అర్థం కావట్లేదు. ముందెందుకు వచ్చాడంటే సబ్బు మనకి ఇవ్వడానికి. ఈ లోకంలో ఏ సబ్బు కూడా ఆత్మను కడిగే సబ్బు లేదు గనక మన ఆత్మను శుద్ధి చేసే సబ్బుగా తన సొంత రక్తాన్ని శిలువ మీద కార్చడానికి ఆయన వచ్చాడనమాట. ఆయన ముందుగా వచ్చి శిలువలో వేలాడి మన పాపాలకు ఆయన శిక్ష అనుభవించి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి, నేను కార్చిన రక్తంతో మీ జన్మ పాపము కర్మ పాపము కడుక్కోండి, శుభ్రంగా ఉండండి, నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. మానవ సమాజమా యేసు రక్తంతో స్నానాలు చేయండి, శుద్ధులు కండని చెప్పడమే సువార్త. మతం మార్చడం కాదు. మతం కాదు మారేది. యేసు రక్తధారలో మన పాపాలు కడుక్కొని శుభ్రంగా ఉంటే త్వరలో ఆయన వస్తాడు. ఇప్పుడు దీక్షిత్ కుమార్ చందనని పెళ్లి చేసుకున్నట్టు ఆ అర్ధనారీశ్వరుడు ఆయన మనందరినీ పెళ్లి చేసుకుంటాడు, తనలో కలిపేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి జరిగే ప్రతి పెళ్ళి కూడా మనకు సందేశమే. జరిగే ప్రతి పెళ్ళి మన కళ్ళ ముందు మనకు సందేశము, హెచ్చరిక. ఒకనాటికి ఆ పెళ్లి కూతురు స్థానంలో నేనుంటాను, నా ప్రక్కన పెళ్లి కొడుకులాగా ఆది సంభూతుడు ఉంటాడు. ఆ శుభదినం కొరకు నేను సిద్ధపడాలి. యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నా హృదయంలో రమ్మని అడగాలి. అలా అడిగి యేసు ప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కొని శుభ్రంగా ఉంటే తొందరలోనే వచ్చేస్తాడు, మన చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనకు ఇంకా ఏ సమస్య ఏ బాధ ఉండదు. ఆయన మనల్ని తీసుకెళ్ళే లోకంలో ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఎలాంటి సమస్యలు ఉండవు. మరి అక్కడ రోగం ఉండదు, మరణం ఉండదు, మళ్ళీ ఎవరు చచ్చిపోరు, ఎవరికి జబ్బు రాదు, ముసలితనం ఉండదు. అది నిత్య మహిమానంద ప్రపంచం. యుగ యుగాలు అక్కడ మనల్ని సర్వశక్తి గల దేవుడు సృష్టికర్త తన ప్రక్కన ఒక మహారాణిగా కూర్చోబెట్టుకోవడానికి రెండోసారి యేసు వస్తున్నాడు. ఆ ఆది సంభూతునికి ఒక నమూనా ఈనాటి పెళ్లి కొడుకు. ఆయన ప్రక్కన ఉండే ఆ భార్య పట్టపురానికి ఒక నమూనా ఈనాటి పెళ్లి కూతురు. కాబట్టి వీళ్లకు సందేశం ఏంటంటే, ఆ ఆది సంభూతుడు తన భార్యను ఎంత ప్రగాఢంగా ప్రేమించాడో దీక్షిత్ కుమార్ తను పెళ్లి చేసుకునే అమ్మాయిని అంత గాఢంగా ప్రేమించాలి. భక్త సమాజం ఆ భగవంతునికి ఎంతగా లోబడి ఉంటుందో అంతగా చందన తాను భర్తగా స్వీకరించే పురుషుడు దీక్షిత్ కుమార్కు లోబడి ఉండాలి. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, ఎందుకంటే ఆది సంభూతుడు అలా ప్రేమిస్తాడు కాబట్టి. భార్యలారా మీ భర్తకు లోబడి ఉండండి, ఎందుకంటే భక్త సమాజం అలా లోబడుతుంది కాబట్టి. అలాగా నేటి వరుడు తన భార్యను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటే, నేటి వధువు తన భర్తకు ఎల్లప్పుడూ లోబడుతూ ఉంటే, ఈ వివాహాన్ని స్థాపించిన దేవుడు చూసి మురిసిపోయి ఆయన వచ్చి వాళ్ళ మధ్యలో వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో నివసిస్తాడు. దేవుడే దిగి వచ్చి వాళ్ళతో ఉంటే వాళ్ళ ఇల్లు ఒక స్వర్గం అయిపోతుంది. యేసు రెండోసారి వచ్చినప్పుడు మనం స్వర్గానికి వెళ్తాం, కానీ సరిగ్గా కాపురం చేస్తే స్వర్గమే మన ఇంటికి వచ్చేస్తుంది.
అలాగ భూతల స్వర్గంగా దీక్షిత్ చందనాల కుటుంబం ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ ఉపదేశం ముగించుకుంటున్నాను. పెద్దలు ఎవరైనా చిన్న ప్రార్థన చేస్తే ఒక 5 నిమిషాల్లో పెళ్లి కార్యక్రమాన్ని ముగించేస్తాం. చైర్మన్ గారు, ఎవరికైనా టైం ఎవరు అయ్యా? పాస్టర్ సురేష్ గారు ప్రార్థించినాను. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడ పరమ తండ్రి, దయగల దేవా ప్రభా, మరి నైనా నీ మాటలు ప్రభా అయా వివాహం గూర్చిన ప్రభా సందేశాన్ని ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా మరి నీవు మాకందరికీ వినిపించావు. నీకు స్తోత్రం ప్రభా. ఆ విధంగా ప్రభా మరి నూతన వధువరులు ప్రభా మరి ఇదిగో నైనా పరిశుద్ధ వివాహములు ప్రభా ప్రభా వారు ఐక్యపరచ సమయంలో ప్రభా నువ్వు తోడుగా ఉండండి తండ్రి. ఈ యొక్క వివాహాన్ని ప్రభా నీవే ప్రభా నీ మహిమ కొరకే ప్రభా నీవు ఘనంగా జరిపించుకుని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అద్భుతమైన వర్తమానం మనం విన్నాము. ఇప్పుడు అయ్యగారు వివాహ వర్తమానం ఇచ్చారంటే అసలు మనం అది పరలోకంలో ఎలాగ జరుగుతుందో అలాగే ఆ పిక్చర్ అయ్యగారు ఇక్కడ మనకి కళ్ళ ముందు కట్టినట్టే చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఎంత అదృష్టవంతులు ఈ మరి పెళ్లి ప్రమాణాలకు కూడా అయ్యగారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రియ మిత్రులారా, వివాహ ప్రకటన చేస్తున్నాను. చిరంజీవి దీక్షిత్ కుమార్ అండ్ చిరంజీవి సౌభాగ్యవతి చందన అనే ఈ జంటకు వివాహం చేయడానికి మనందరం ఇక్కడ హాజరై ఉన్నాము. ఇట్టి వివాహము జరగకూడదని ఎవరైనా అభ్యంతరం చెప్పగలిగితే వారు ఇప్పుడే చెప్పాలి. అది ఏదో మామూలుగా ఇష్టం లేదు అనేది కాదు. చట్టబద్ధమైన న్యాయమైన ఏదైనా భయంకరమైన గంభీరమైనటువంటి కారణాలు ఏదైనా ఉంటే ఇప్పుడు చెప్పాలి. లేకపోతే ఎప్పటికీ మౌనంగా ఉండి వారిద్దరి సహజీవనానికి మీ ఆశీస్సులు సహకారం అందించాలని తెలియపరుస్తున్నాం. ఇలా అడగమని గవర్నమెంట్ రూల్ రాసి పెట్టారు, అందుకు అడిగాం. అంతేగాని ఎవరికి అభ్యంతరాలు ఉంటాయని కాదు, ఉండడానికి వీలు లేదు. అందరూ ఎంతో ముచ్చటగా మురిసిపోతూ చూస్తూ ఎప్పుడు పెళ్ళవుతుందని. కాబట్టి సాధారణంగానైతే మౌనం అర్ధాంగీకారం, పెళ్ళి అయితేనేమో మౌనమే పూర్ణాంగీకారం. మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు. కొంచెం ఇది టేబుల్ పక్కకు పెట్టాడయా కొంచెం. వివాహం ఆడడానికి సిద్ధపడి వచ్చిన వధూవరులు దయచేసి నిలబడాల్సిందిగా మనవి. మీరు సహాయకులు ఉన్నారు, మీరు కూడా నిలబడాలి. అమ్మ మీరు ఈ రోజుకు ఆయన మనకు మహారాజు, ఆమె మహారాణి. ఏదైనా అవసరమైతే సహాయం అందుకోవడానికి మీరు రెడీగా ఉండాలి. ఓకే, రైట్. అమ్మలు ఇంకొంచెం ఇట్లా ముందుకు రా బాబు, ఇలా అలాగా. ఓకేనా? రైట్. వీళ్ళిద్దరిని కూడా అడుగుదాం వధూవరుల్ని. బాబు దీక్షిత్ కుమార్ అండ్ చందన, హాయ్. ఇలాగా ఇలా రండి ఆయన, కొంచెం ఫ్రేమ్లో మనం మధ్యలో. ఇప్పుడు ఓకేనా? ఇంకానా? ఇప్పుడు ఓకేనా? నాయన దీక్షిత్ కుమార్ అండ్ చందన, ఈ పెళ్ళి మాకు అసలు ఇష్టం లేదండి. మేము వద్దు మొర్రు అని చెబుతున్నా సరే పెద్దోళ్ళు మమ్మల్ని పట్టుకొచ్చి బలవంతంగా సూట్ తొడిగారు, టై కట్టేశారు, అదేదో పూలు మా చేతికి ఇచ్చారు. మేము వద్దు మొర్రు అని చెబుతున్నా సరే ఎవరు పట్టించుకోలేదండి. పాస్టర్ గారు మమ్మల్ని రక్షించండి, ఎట్లాగైనా ఈ పెళ్ళి మాకు ఇష్టం లేదండి, మమ్మల్ని రక్షించండి అని మీరు మొరపెట్టుకునేది ఏమైనా ఉంటే ఇప్పుడు మీకు ఇది ఆఖరి అవకాశం.
మీరు ఇప్పుడు చెప్పలేదనుకోండి, కొద్ది నిమిషాల్లో ఈ సృష్టిలోకెల్లా మధురాతి మధురమైన లాకప్లోకి వెళ్ళిపోతారు. అదేంటంటే లాకపే, కానీ చాలా మధురంగా ఉంటుంది. ఏనాయనా మధురంగానే ఉంటుంది, కానీ కొద్దిపాటి లాకప్పే మరి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నంత స్వేచ్ఛ ఇప్పుడు ఉండదు. మరి 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 2025లో మీ స్వాతంత్రం పోతుంది. మరి ఈ పెళ్ళి విషయంలో మీరు ఏమైనా అభ్యంతరం ఉందా, లేకపోతే ఇష్టంగానే సిద్ధపడి వచ్చారా? ఈ పెళ్ళి మీకు ఇద్దరికి ఇష్టమేనా? ఇష్టమే అండి. ఇష్టమే. వావ్, చాలా సంతోషం. కొంచెం అర్థమయ్యే భాషలో అడుగుదాం మళ్ళీ. నాయనా, చందన అనే ఈ కన్యకను దేవుని ఎదుట, సాధారణంగా హిందూ వివాహాల్లో అగ్ని సాక్షిగా అంటారు కదా, బైబిల్లో కూడా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని రాయబడి, అదృశ్యంగా అగ్ని ఉంది ఇక్కడ. దేవుడు అనే అగ్ని ఉన్నాడు. దేవుని ఎదుట, ఆయన సంఘం ఎదుట ప్రమాణపూర్వకంగా ఈ చందన అనే అమ్మాయిని నీ భార్యనుగా నువ్వు స్వీకరించి, తర్వాత ఈరోజు మొదలుకొని మీ ఇద్దరి జీవితాంతం వరకు, అది ఎంతకాలమో మనకు తెలీదు, దేవుని అనుగ్రహం చేత నిండు నూరేళ్ళు మీరు ఉండాలని, ఇంకా ఎక్కువ ఉండాలని మేము అందరం ఆశిస్తున్నాం. అది ఎంత దీర్ఘకాలమైనా సరే, మీరిద్దరూ భూమి మీద జీవించినంత కాలం జీవితం అనేది మరి ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. జీవితము హాంకాంగ్ రోడ్స్ లాగా, సింగపూర్ రోడ్స్ లాగా ఉండదు. అది ఇండియా రోడ్స్ లాగా గతుకులుగా ఉంటుంది. అయ్యా, హాంకాంగ్ రోడ్ అయితే సాఫీగా ఉంటుంది, మరి ఇండియా అట్లా కాదు. కాసేపు ఎక్కుతాం, కాసేపు దిగుతాం, కాసేపు ఎక్కుతాం, కాసేపు దిగుతాం. కనుక ఆ దేవుని కృప చేత మీరు ఎప్పుడున్నట్టే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఏదో చిన్నది, ఏదైనా జలుబో, ఏదో జ్వరం, ఏదో చిన్నదో ఏదో అనారోగ్యం రావచ్చు, నీకు రావచ్చు, అమ్మాయికి రావచ్చు. కాబట్టి ఏదైనా వ్యాధి సంభవించినా, ఆరోగ్యంగా ఉన్నా, ఏదైనా ఉన్నట్టుండి ఏదైనా అదృష్టం కలిసి వచ్చి మీరు 1000 కోట్లకు పడగలెత్తినా, లేకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఏర్పడ్డా, మేలెదురైనా కీడెదురైనా, ఏ పరిస్థితి ఎలా వచ్చినా, అన్ని పరిస్థితుల్లో చందనను నువ్వు ప్రేమించి ఆమెను సన్మాన భావనతో చూసుకొని ఆమెను సంరక్షించి కాపాడి, ఆమె మనసు కష్టపెట్టకుండా దేవుడిచ్చిన వరము అనే గౌరవంతో చూసి, మరి ఇతరులను ఎప్పుడూ ఆశించక ఈమెకే నమ్మకమైన భర్తగా ఉండటానికి ఈ చందనను నీ భార్యగా చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే అండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఐశ్వర్యం రావచ్చు, అప్పుడు మీరు మంచి మంచి మేడలు మిద్దలు కట్టవచ్చు. ఆ మేడలు మిద్దలు కట్టినప్పుడు, భూమి తవ్వినప్పుడు మీకు లంక బిందెలు దొరకవచ్చు. అందులో మాకేమన్నా పోర్షన్ ఇవ్వడం నీకు ఇష్టమేనా? తప్పకుండా ఇస్తాం. అమ్మా చందన, నా ప్రియమైన మనవరాలు, అయ్యా, నా జీవితంలో గొప్ప ఆనందకరమైన దినం చందన పెళ్ళిని నేను చేయడం. అమ్మా, దీక్షిత్ కుమార్ అనే ఈ అందగాన్ని, ఈ నవమన్మథ ఆకారుణ్ణి, ఈ వజ్రాల మూటను, ఈ చక్కని వాడిని నువ్వు ప్రమాణపూర్వకంగా దేవుని ఎదుట, దేవుని సంఘం ఎదుట నీ భర్తగా, నీ పెళ్లి భర్తనుగా, లీగల్ వెడెడ్ హస్బెండ్గా నువ్వు స్వీకరించి, ఈరోజు మొదలుకొని మీరిద్దరూ భూమి మీద జీవించి ఉన్నంత కాలం మీకిద్దరిలో ఎవరికైనా ఏదైనా అనారోగ్యం సంభవించినా, ఆరోగ్యమే ఉన్నా, ఐశ్వర్యం సంభవించినా, పేదరికం సంభవించినా, మేలెదురైనా కీడెదురైనా, అన్ని పరిస్థితుల్లో
ఈ దీక్షిత్ అనే ఈ పురుషుడిని నువ్వు ప్రేమించి భగవంతుడికి భక్త సమాజం ఎలా లోబడుతుందో అలాగే నీవు అతనికి లోబడుతూ ఇతరులు ఎవరిని ఆశించకుండా దీక్షిత్ కుమార్కు మాత్రమే నమ్మకమైన లీగల్ వెడెడ్ వైఫ్గా నమ్మకమైన భార్యగా ఉండటానికి దీక్షిత్ని నీ భర్తగా చేసుకోవడానికి ఇష్టమేనా? ఇష్టమే. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు లంక బిందెలు దొరికినప్పుడు ఆయన నాకు అందులో కొంత పోర్షన్ ఇచ్చినప్పుడు కొనకుండా ఉంటావా? సంతోషం, చాలా సంతోషము. మంచి. వీరిద్దరు కూడా ఈ రీతిగా తమ సంపత్తిని లంక బిందెలతో సహా తెలియపరిచినందుకు వీరి పెళ్లి చేయడానికి నేను ముందుకు సాగుతున్నాను. మీరే సాక్షులు. వాళ్ళు నాకు లంక బిందెల్లో దశంభాగం ఇస్తారు, అందులో నేను మీకు దశంభాగం ఇస్తాను. చాలా సంతోషం. ఈ రీతిగా వారిద్దరు సమ్మతిని తెలియపరిచారు కనుక వివాహం ఆడడానికి అమ్మాయిని కన్యాదానం చేసేవారు. తల్లిదండ్రులు ముందుకు రావాలమ్మా, ఇది కొంచెం అక్కడ పెట్టేసమ్మా, తీసుకో. రైట్, వెరీ గుడ్. మీరు ఒకరినొకరు ఫేస్ చేసి ఇలా నిలబడిన బేట, అలాగా మీరు అటు వెనక్కి వెళ్ళండి. స్వామి గారు, కళ్యాణమ్మ, స్వామి గారు మీ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇవ్వడం మీకు ఇష్టమేనా అనే చొప్పదంటు ప్రశ్న నేను వెయ్యను. ఎందుకంటే ఇష్టం కనుకనే కదా సిద్ధపడి వచ్చాము. అడిగితే మీరు అనుకు ఏంట్రా ముసలోవడం మతిపోయింది, ఏంట్రా ఇష్టమా అని అంటావు ఏంటి, ఇష్టం కనుకనే ఇంత ముస్తాబు చేసి తెచ్చావు. కాబట్టి మీకు ఇష్టమే, మాకు ఇష్టమే, వాళ్ళకి ఇష్టమే. ఆలస్యం చేయకుండా వెంటనే మీ అమ్మాయి కుడి చేతిని ఈ బంగారు కొండ కుడి చేతులు పెట్టేశాడు. అందుకోనైనా నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలిగరు, అదృష్టవంతుడివి. భార్య దొరికిన వానికి మేలు కలిగరు. చక్కగా సహకార కోఆపరేటివ్ బ్యాంకు సింబల్ లాగా ఉండాలి. ఇలా మీ చేతులు అలా పెట్టండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, స్వామి గారు కళ్యాణమ్మ అల్లారు ముద్దుగా తాము కని పెంచి పెద్ద చేసి ప్రయోజకరాలని చేసి తమ గుండెల మీద పెంచుకున్నటువంటి తమ ఏకైక కుమార్తెను ఈనాడు కోటి ఆశలతో ఎంతో మేలు జరుగుతుంది, శుభం జరుగుతుందన్న ఆశతో, ప్రార్థనతో, తమ దీవెనతో, నిండు మనస్సుతో దీక్షిత్ కుమార్ అనే ఈ పురుషుడికి కన్యాదానం చేసేశారు. తండ్రి నీకు వందనాలు. అమ్మాయి చేతిని అందుకొని, ఒక ఆడపిల్ల చెయ్యిని అందుకొని పెద్దల ఆశీస్సులతో అమ్మాయి యొక్క చెయ్యిని పాణిగ్రహణం చేసి సంతోషిస్తున్న దీక్షిత్ కుమార్ ప్రభు అయిన యేసును పోలిన ప్రేమగల భర్తగా ఉండటకు సహాయం చేయండి. తన చేతిని అందించినటువంటి చందన భక్త సమాజము వంటి వినయ సంపన్నురాలై విధేయత కలిగిన చక్కని భార్యగా ఉండటకు సహాయం చేయండి. వీరిద్దరి కాపురం ప్రపంచానికి ఆదర్శవంతమై ఇరుపక్షముల తల్లిదండ్రులకు కుటుంబాలకు నిత్యము మహదానందకరం కావడానికి సహాయం చేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. తథాస్తు. బాబు నువ్వు అలా గట్టిగా పట్టుకొని అయినా మీరిద్దరు వెళ్ళి కూర్చోండి. దీక్షిత్ బాబు, ఆడపిల్ల చెయ్యి కదా సున్నితంగా ఉంటుందని నువ్వు మెల్లి కొంచెం సున్నితంగా పట్టుకోవద్దు. నీకు వీలైనంత గట్టిగా పట్టేసుకో. ఏనాయనా, మళ్ళీ నేను చెప్పేదాకా వదిలొద్దు, సరేనా? అమ్మా, ఆయన అప్పుడప్పుడు ఆ పట్టు లూజ్ చేశాడు అనుకో, నువ్వు ఆ ముసుగులోంచి కోపంగా చూడాలి. ఏంటి సంగతి, పట్టు వదిలేయిపోతా ఉందని నువ్వు గట్టిగా నొక్కేయాలి, సరేనా? చాలా సంతోషం. మగోళ్ళు ఎన్నో పనుల్లో ఉంటారు కదా, పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ ఒక్కోసారి పట్టు లూజ్ అవుతుంది, నొక్కేయటం మీ బాధ్యత. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. నాయన ప్రమాణం చెప్పు నాయన. ఇది నాయన తోడు పెళ్ళి కొడుకు హెల్ప్ చేయను. ఇక్కడ చందన వాళ్ళ అమ్మే నా కూతురు కాబట్టి నా సొంత బిడ్డ కంటే ఎక్కువ. కానీ విచిత్రం ఏంటంటే
నువ్వేం అనుకోవద్దు. ఎందుకో చందన కంటే నాకు దీక్షిత్ అంటే ఎక్కువ ఇష్టం అయిపోయాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా బాబుని చూడగానే చాలా మంచోడు ఈ అబ్బాయి అనిపించింది. సో ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టు అంకల్. విత్ యువర్ వైఫ్స్ పర్మిషన్. చాలా సంతోషం. మంచిది. ప్రమాణం చెప్పేట సాధ్యమైనంత వరకు అమ్మాయిని చూస్తూ చెప్పాలి. తప్పకుండా. అంటే అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు చూసినా నా ప్రమాణంలో ఒక చోట నిన్ను నా పెండ్లి భార్యగా చేసుకొనిచున్నానని వస్తుంది. ఆ మాట వచ్చినప్పుడు మాత్రం నువ్వు నన్ను చూడొద్దు. మరి అమ్మాయి బాధపడుతుంది కదా, ఇంత కష్టపడి ముసుగేసుకొని వస్తేనే పెండ్లి భార్యని అటు చూస్తున్నాడని. కాబట్టి అమ్మాయిని చూడు. దీక్షిత్ కుమార్ అను నేను, దీక్షిత్ కుమార్ అను నేను, చందన అను నిన్ను, చందన అను నిన్ను, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున నేటి దినమున దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను ప్రమాణపూర్వకముగా నా పెండ్లి భార్యనుగా స్వీకరించి నేడు మొదలుకొని మన ఇద్దరి జీవితాంతము వరకును వ్యాధియందును ఆరోగ్యమందును ఐశ్వర్యమందును పేదరికమందును మేలుకైనను కీడుకైనను అన్ని పరిస్థితులలోనూ నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించి నా దేహముతో నిన్ను ఘనపరచుటకు ఇతరులను ఆశించక నీకు మాత్రమే నమ్మకమైన భర్తనై ఉండుటకు దీక్షిత్ కుమార్ అను నేను చందన అను నిన్ను నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున దేవుని సహాయము చేత తప్పక జరిగిస్తానని దేవుని ఎదుట ఆయన సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. తదాస్తు. చక్కగా చెప్పావు నాన్న. అమ్మా చందన, నువ్వు బంగారు తల్లివమ్మా. నాకు తెలుసు నీలాంటి బంగారు తల్లి నేను ఇప్పటిదాకా చూడలేదు. నువ్వు నేలను చూసి, నేల చూపులు చూసినా, ఆకాశాన్ని చూసినా, నీ కళ్ళ ముందు ఎప్పుడు దీక్షిత్ అని అందగాడే ఉంటాడని మాకు తెలుసు. అది ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఆయన్నే చూడని నిన్ను ర్యాగింగ్ చేయం. ర్యాగింగ్ అంటే మగవాళ్ళకి, ఆడపిల్లల్ని ర్యాగింగ్ చేయము. నువ్వు ఎటు చూసి చెప్పినా సరే నీ కళ్ళ ముందు దీక్షిత ఉంటాడు. కానీ దయదలిసి ఒక చూపట్టు పారేస్తే, ఏంటో ఈ షెడ్ కింద అంతా చీకటిగా ఉంది, అటు చూపట్టు పారేస్తే వెలుగు వచ్చేస్తుంది. సూర్యుడిలాగా మెరిసిపోతాడు దీక్షిత్. కొంచెం ఇక్కడ వోల్టేజ్ పెంచడానికి ఆ అబ్బాయి వైపు చూడాల్సిందిగా మనవి. ప్రమాణం చెప్పమ్మా. చందన అను నేను దీక్షిత్ కుమార్ అను నిన్ను దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున నేటి దినమున దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను ప్రమాణపూర్వకముగా నా పెండ్లి భర్తనుగా స్వీకరించి నేడు మొదలుకొని మన ఇద్దరి జీవితాంతము వరకును వ్యాధియందును ఆరోగ్యమందును ఐశ్వర్యమందును పేదరికమందును మేలుకైనను కీడుకైనను అన్ని పరిస్థితులలోను నిన్ను ప్రేమించి
నా దేహముతో నిన్ను ఘనపరచి ప్రతి విషయములోను ప్రభువుకు లోబడినట్లు నీకు లోబడుటకు ఇతరులను ఆశించక నీకు మాత్రమే నమ్మకమైన భార్యనై ఉండుటకు చందన అను నేను దీక్షిత్ కుమార్ అను నిన్ను నా పెండ్లి భర్తనుగా స్వీకరించుచున్నాను ఈ చొప్పున దేవుని సహాయం చేత తప్పక జరిగిస్తానని దేవుని ఎదుట ఆయన సంఘము ఎదుట ప్రమాణం చేయుచున్నాను. మీరు అలాగే నిలబడండి, ఆ చేతులు అట్లాగే పట్టుకోనండి. వేదిక మీద ఉన్న సేవకులందరూ రండి. आप भी आइए पास्टर जी, सब लोग आइए. అబ్బుల్ గారు కూడా రండి. అభిషిక్త సేవకులందరూ కూడా ఈ ప్రమాణాన్ని వీళ్ళు నిలబెట్టుకోవాలంటే దేవుని సహాయం కావాలి కనుక అబ్బుల్ గారు ప్రార్థన చేస్తారా? ఈ ప్రమాణం నిలబెట్టుకోవడంలో దేవుడే వీరికి సహాయం చేసేటట్లుగా అబ్బుల్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవిద్దాం. సభవారు కూడా మీ కుడి చేయి వీరి వైపు చాపండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయనా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల రాజా, నీకు వందనాలు నాయనా. అయ్యా, ఈ వివాహము ఈ రీతిగా నాయనా ప్రవక్త ద్వారా జరిగించాలని మీరు అనాది సంకల్పంలో నిర్ణయించారు తండ్రి. అయా, ఈ దినము మేము దాన్ని చూస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. బిడ్డలిద్దరూ గంభీరమైన ప్రమాణాలు నాయన ప్రభా. అయా, సంఘము ఎదుట నీ దాసుని ఎదుట వారు చేశారు తండ్రి. అయా, నీకు వందనాలు. వారి ప్రమాణాలు నిలవబెట్టుకొని అయా నీ నామ మహిమార్థము వారు జీవించుటకు మీరు సహాయం చేయవాలి. ముందు జరిగే కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధుడు యేసు నామమున అడుగుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మంచిది. ఈ సమయంలో ప్రమాణాలు చేసేసారు కనుక వివాహ గుర్తులు మార్చుకోవటం ఒకటి ఉంది కనుక కొంచెం సమయం ఆ చేయి వదిలిపెట్టడానికి నీకు అవకాశం ఇస్తున్నా, అనుమతిస్తున్నా. వదిలి ఈ సమయంలో ప్రమాణం అయితే చేశారు కానీ అమ్మాయిని ఇంకా ఎవరు చాలామంది చూడలే, అసలు ఆమె కనిపించట్లే ఎవరికి. అందుచేత ఒక పని చేయాలి. నువ్వు ఇప్పుడు నీవు భార్యగా స్వీకరిస్తున్న అదృష్టవంతురాలని ఆ ముసుగు మెల్లిగా వెనక్కి వేసేసి సభ వారికి పరిచయం చేయనన్న. మెల్లిగా అడావుడు చేద్దాం, మెల్లిగా చప్పట్లు కొడదాం, జోర్దార్ తాలియా. ఏ హుయినా బాత్, వెరీ గుడ్, వెరీ గుడ్. You are going to be a good husband. చాలా సంతోషం. ఈ సమయంలో ఇద్దరు నా పిల్లలే కనుక నేనే తీసుకొచ్చాను. అంటే వాళ్ళ పెద్దలు ఇచ్చారులేండి నా దగ్గర. జనరల్గా పెళ్లి కొడుకు దగ్గర ఉండాలి ఇవి, అది బాధ్యత నేను తీసుకున్నాను. ప్రమాణపూర్వకంగా అమ్మాయికి వివాహ ఉంగరం ధరింపదు. ఏ చేయి పెట్టించుకుంటామమ్మా? ఒక చేత్తో ఆ చేయి పట్టుకో, అలా రింగ్ అలా రెడీగా పెట్టుకో. ప్రమాణం చెప్పిన తర్వాత కొంచెం మాకు ఇప్పుడే కాదు, ఈ చేయిక ప్రమాణం చెప్పు. శాశ్వతమైన ప్రేమకును నిత్య నమ్మకమునకును నేను నీతో చేసిన పవిత్రమైన వివాహ నిబంధనకును సూచనగా దీక్షిత్ కుమార్ అను నేను చందన అను నీ చేతికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ వివాహ ఉంగరమును ధరింపజేయుచున్నాను.
ధరింపచేయుచున్నాను. పెట్టేసిన భజంత్రీలు వాయించండి. ఫోటో దగ్గర పెట్టాలి. ఏ చేతికి పెట్టి ఆ చేతిలో పట్టుకోమ్మా, పట్టుకో. అలా ఉండి ప్రమాణం చెప్పినాక పెట్టాలి. భజంత్రి ఆపండి. ప్రమాణం చెప్పినాక పెట్టాలమ్మా. శాశ్వతమైన ప్రేమకును నిత్య నమ్మకమునకును నేడు నీతో చేసిన పవిత్రమైన వివాహ నిబంధనకును సూచనగా చందన అను నేను దీక్షిత్ కుమార్ అను నీ చేతికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ వివాహ ఉంగరము ధరింపజేయుచున్నాను. పెట్టేసేమ్మా భజంత్రీలు. సాధారణంగా పెళ్ళిళ్ళలో వధువు వరుడికి, వరుడు వధువుకు పూలదండలు వేస్తారు. ఎందుకు వేస్తారు అసలు? అవసరమా? మన ఊరికి ఎమ్మెల్యే వస్తే, కలెక్టర్ వస్తే, మినిస్టర్ వస్తే దండేస్తాం. గౌరవం అన్నమాట. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మెడలో దండ వేస్తాడు. ఎందుకంటే అమ్మాయి ఇది మొదలుకొని మన జీవితాంతము కనుక నా జీవితానికి సంబంధించినంత వరకు భగవంతుడి తరువాత, సృష్టికర్త తరువాత నువ్వే వివిఐపి. ఇంకెవ్వరు ముఖ్యం కాదు. దేవుడి తర్వాత నువ్వే నాకు ముఖ్యం, అంత గౌరవం నువ్వంటే అని మౌన ప్రకటన. జీవితమంతా ఇలా గౌరవిస్తాననే ప్రకటన ఈ దండేయటం. అలాగే వధువు కూడా, ఏమండి నేను మీతో నిబంధన చేశాను, మీరు నాతో నిబంధన చేశారు, ఈరోజు మొదలుకొని ఇంకా నా పుట్టినింటి వారు కానీ ఇంకా పాత స్నేహితురాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కలిసి చదువుకున్న వాళ్ళు, ఆడుకొని పాడుకొని ఇరుగు పొరుగోళ్ళు అందరూ ఇంకా సైడు, నాకు నీవే ముఖ్యం, దేవుడి తర్వాత నాకు కనబడే దేవుడు నువ్వే అనే నిబంధన మౌనంగా ప్రకటిస్తుంది. నిన్ను మించిన వివిఐపి నాకు లేడు, ఉండబోడడే. అందుకు దండేస్తారు. కనుక ఇప్పుడు ఒకరినొకరు పూలదండలతో సత్కరించుకొని, ఒకరి హృదయాన్ని ఒకరు తస్కరించుకొని, ఒకరి జీవితంలోకి ఒకరిని సగౌరవంగా ఆహ్వానించుకుంటారు. మనకి ఎంత ఆశ ఉన్నా కుదరదు బాబు, వరమాలేసే హక్కు ముందు ఆడపిల్లలదే, కొంచెం ఆగాలి నువ్వు. ఇప్పుడు చందన తాను భర్తగా స్వీకరించినటువంటి అందగాడు, అదృష్టవంతుడు, భాగ్యశాలి, నవమన్మధాకారుడు, చక్కనివాడు, ఉప్పుల కుప్ప, వజ్రాల మూట దీక్షిత్ కుమార్ను పూలదండతో సత్కరించి తన జీవితంలోకి చేర్చుకుంటాడు. చప్పట్లు చప్పట్లు. అయిందా? రైట్. ఇప్పుడు దీక్షిత్ కుమార్ నేటి వరుడు తాను తన జీవిత
సహధర్మచారిణిగా ప్రమాణపూర్వకంగా స్వీకరించినటువంటి ధన్యురాలు, అదృష్టవంతురాలు చందనను పూలమాలతో సత్కరించి సగౌరవంగా తన జీవితంలోకి ఆహ్వానిస్తారు. సమయంలో వధూవరులు ఇద్దరు కూడా వచ్చి వివాహ రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. సంతకం చేస్తూ ఉంటుండగా తర్వాత సాక్షి సంతకాలు కూడా కావాలి. అటొకరు ఇటొకరు, అబ్బాయి వైపు ఒక సాక్షి, అమ్మాయి వైపు ఒక సాక్షి, వరుడు వైపు ఒక సాక్షి, వధువు వైపు ఒక సాక్షి కావాలి. ముందు వధూవరులు సంతకం చేస్తారు. ఫోటోలు తీసుకోండి. ఈ లోపల ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడండి. అయ్యా గుణవతి అయిన భార్య ఈశ్వరమ్మ పాడతావా? ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమతో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను.
ఈ సమయంలో మరి వివాహ రిజిస్టర్ గారు అయ్యగారు కలిసి అయ్యగారే రిజిస్టారు. చాలామందికి తెలియదు, నేను కూడా రిజిస్టారే. చాలామందికి నాకు రిజిస్టర్ లేదు బాబు అని చెప్తాను. ఎందుకంటే ఈ రద్దీ ఎక్కువైపోయి నాకు రెండో పని ఉండదు, ఈ పెళ్ళిళ్ళే. అందుకని నాకు రిజిస్టర్ ఏదైనా అబ్బులు గారిని ఇరికించేస్తాం. కానీ ఇప్పుడు ఇది తప్పలేదు, కొన్నిసార్లు తప్పనిసరి అప్పుడు నేనే చేస్తాను. ముందుకు రా బేట. విష్ యూ హ్యాపీ లాంగ్ మ్యారీడ్ లైఫ్. శీఘ్రమే నాకు మీ ద్వారా మనవడు ప్రాప్తిరస్తు. ప్రియ మిత్రులారా, వివాహ ప్రకటన చేస్తున్నాం, వివాహ సర్టిఫికేట్ ఇస్తున్నాం. చందన అండ్ దీక్షిత్ కుమార్ అనే ఈ ఇద్దరు యవనస్తులు మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా పెద్దల ఆశీస్సులతో దైవ సంకల్పాన్ని గ్రహించి తామిద్దరూ ఒకింటి వారు కావడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడి సిద్ధపడి వేదిక మీదకి వచ్చి, కళ్యాణ వేదిక మీదకి వచ్చి తమ ఇష్టాన్ని, సమ్మతిని తెలియపరిచారు. బహిరంగంగా ప్రమాణాలు చేశారు, దండలు మార్చుకున్నారు, రింగులు మార్చుకున్నారు. ఇత్యాది కార్యక్రమాలన్నీ చేసినందుచేత సభవారందరూ మీరు సాక్షులు, దేవుడు సాక్షి. ఇది మొదలుకొని చందన అండ్ దీక్షిత్ కుమార్ వీరిద్దరు భార్యాభర్తలు అని సర్కారు వారు, విశ్వ సర్కారు వారు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రకటిస్తూ వారికి వివాహ సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాం. సెక్రటరీ గారు పట్టుకోండి. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు, తుదకు వీరిద్దరైనా ఎన్నటికీ వేరుపడకూడదని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తూ వారిద్దరిని అభినందిస్తున్నాం. ఇది కొంచెం నువ్వు దాచిపెట్టుకోబేట, అది నీ ఆస్తుంది. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. మీరిద్దరు కూర్చోండి. నాన్న ఆ చైర్ సీట్ ముందుకు జరపండి, కొంచెం ఇట్లా సెంటర్లో కూర్చోండి. ముందు పెళ్లి చేసిన పురోహితుడిని కాబట్టి నేను అక్షింతలు వేస్తాను. తర్వాత పెద్దలందరూ వచ్చి వారిని ఆశీర్వదించి అక్షింతలు వేసి దీవించి వెళ్ళాల్సిందిగా మనవి. చూడచక్కని జంట, ఇది ఆనందం కలకాలం. ఆ పరమ పెళ్లి కుమారుడు వీరభోగ వసంతుడు వచ్చేదాకా వీరిద్దరి కాపురం అన్యోన్యంగా కొనసాగాలని నేను వారిని ఆశీర్వదిస్తున్నాను. ఓకే, రైట్. చాలా చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి మా యేసు ప్రభువా, నీకే వందనములు, మహిమ చెల్లిస్తున్నాం. మహిమ గల మా ప్రభువా, నీవు ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడవైన దేవుడవు, సర్వము ముందే ఎరిగిన వాడవే. జగదుత్పత్తికి ముందే మీరు చేసిన మీ యొక్క నిర్ణయము చొప్పున ఈ భూమి మీద మా జీవితాల్లో సమస్త కార్యాలు మీరు నిర్వహిస్తున్నందుకు ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీక్షిత్ కుమార్ను, చందనను ఒకింటి వారిని చేయాలి, ఏకశరీరులను చేయాలని మీరు ఏనాడో సంకల్పించి ఈనాడు మీరు జరిగించారు కనుక నీకు స్తోత్రం. నీ కార్యములు ఆశ్చర్యకరములు, నీ ఆలోచనలు అతి గంభీరములు ప్రభువా. ఇరుపక్షముల పెద్దలను, తల్లిదండ్రులను, బంధుమిత్ర వర్గాన్ని ఆశీర్వదించండి. వీరిద్దరి యొక్క దీక్షిత్ అండ్ చందన యొక్క సహజీవనం, వారి ఇరుపక్షముల కుటుంబ బంధుమిత్ర వర్గాన్ని ఎల్లప్పుడూ నిరంతరము నిత్య నూతన ఆనందకరంగా ఉన్నట్టుకు సహాయం చేయండి. చూడచక్కని రూపము, జ్ఞానము, సత్యాసక్తి, దైవభక్తి, దీర్ఘాయుష్యు కలిగిన చక్కనైనటువంటి గర్భఫలమును వీరికి ఇవ్వండి ప్రభువా. చక్కని బిడలను, చూడచక్కని సుందర రూపము, జ్ఞానము, మంచి శీల సంపద, జ్ఞాన సంపద కలిగినటువంటి, దైవభక్తి కలిగిన, దేశభక్తి కలిగిన చక్కనైన బిడ్డల్ని కని పెంచి దేవునికి ప్రతిష్ఠించి వీరు ధన్యులవుటకు సహాయం చేయండి. వీరిని ఆస్తికర్తలుగా చేయండి. వీరి చరస్థిరాస్తులు విస్తరింప చేయండి. వారిద్దరి మధ్య ప్రేమ అనురాగాలు అనుదినం
అధికముగా వర్ధిల్ల చేయండి. పాలు నీళ్లు కలిసిపోయినట్టు వీరిద్దరు 2 శరీరాల్లో ఒకే ఆత్మ ఉన్నదా అని ప్రజలు ఆశ్చర్యపడేటంతగా ప్రేమలో ఏకమైపోవటకు సహాయం చేయండి. వారి పోషణ కొరకును ఈ ప్రపంచాన్ని సత్యముతో, న్యాయముతో, సమానత్వంతో నింపడానికి వీరిని గొప్ప ఐశ్వర్యవంతులుగా చేయండి. వారి హృదయవాంఛలన్నీ తీర్చండి. యవ్వన కాలమందు వారి దాంపత్యం వారికి నీకును సంతోషకరంగా, సంతృప్తికరంగా ఉండటకు సహాయం చేయండి. ఏ లోటు లేనటువంటి సుందరమైన, అనురాగమయమైన, ఆనందకరమైన జీవితాన్ని మీ 2వ రాకడ వరకు వారికి అనుగ్రహించమని, దీవించమని ప్రార్థిస్తూ నీ కృపకు, నీ కాపుదలకు, నీ ప్రేమ కవిగిట్లోకి వారిని అప్పచెబుతూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన, త్వరలో పెండ్లి కుమారుడుగా మన కొరకు తిరిగి రానయ్యున్న ఆది సంభూతుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము, ఆయన అందించే సమయోచిత సహాయము, దివ్య సత్య ప్రత్యక్షత, దివ్యాదరణ చేరువచ్చిన మనకందరకు, వధువు సంఘముగా సిద్ధపడుతున్న భక్త సమాజం అంతటికి, మరి ప్రత్యేకంగా ఈనాడు పరిశుద్ధ వివాహ స్థితిలో మన దేశ చట్ట ప్రకారము, దేవుని చట్ట ప్రకారం ఏక శరీరులుగా అంటుకట్టబడిన ఈ నూతన దంపతులు దీక్షిత్ కుమార్ చందనలకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. శ్రీరస్తు, శుభమస్తు, ధనకన వస్తువాహనాభివృద్ధిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు, మీకు దొరికే లంక బిందుల్లో నాకు 10వ భాగం ప్రాప్తిరస్తు. మరి అది ఉండాలి కదా. కొంచెం చాలా మంచిది. పెద్దలందరూ రండి. పెళ్ళి అయిపోయింది. దైవ సేవకులు ఆశీర్వదిస్తున్నారు. ఫోటోనా? ఒక పాట ఎవరైనా పాడేవాళ్ళు ఉంటే పాడవచ్చు. గుణవతి అయిన భార్య. గుణవతి అయిన భార్య దొరకుట అరుదురా, గుణవతి అయిన భార్య దొరకుట అరుదురా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, జీవితాంతము తోడురా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, వెన్నెలా బాటరా, గుణవతి అయిన భార్య దొరకుట అరుదురా, గుణవతి అయిన భార్య దొరకుట అరుదురా.
కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరైనా లేటుగా వచ్చిన వాళ్ళు కొంతమంది ప్రభుబలు అడిగారండి, వారందరూ కూడా ప్రభుబలు ఇస్తాను. లేటుగా వచ్చిన వారికి ప్రభుబలు ఇస్తాను ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత. అలసినప్పుడు తల్లిలా, కష్టాలలో చెల్లిలా, అలసినప్పుడు తల్లిలా, కష్టాలలో చెల్లిలా, సుఖ దుఃఖములో భార్యగా, సుఖ దుఃఖములో భార్యగా, భర్త కన్నుల మేడరా, భర్త కన్నుల మేడరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, గుణవతి అయిన భార్య దొరకుట అరుదురా. మరచిపోనిది మాసిపోనిది పెండ్లని బంధము, మరచిపోనిది మాసిపోనిది పెండ్లని బంధము, మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా, పెండ్లి నాటి ప్రమాణము, పెండ్లి నాటి ప్రమాణము, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, గుణవతి అయిన భార్య దొరకుట అరుదురా, గుణవతి అయిన భార్య దొరకుట అరుదురా, ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా, ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల
ఈ యొక్క వివాహ కార్యక్రమం ఇంతటితో అయిపోయింది పిల్లరా. మరి ఆశీర్వదించాలనుకున్నటువంటి వారు వచ్చి ఇక్కడ అక్షంతలు వేసి ఆశీర్వదించండి. కొంతమందికి ప్రభు బల్ల కార్యక్రమంలో లీడ్ వచ్చారు, వారికి ప్రభు సంస్కార భోజనం ఇస్తాను, అటుపక్కకి ఇస్తాను, ఆ కుర్చీలో ఉన్న కాడికి అందరు రండి.